ఆగండి, మీకు నిన్న కర్రలు తెమ్మన్నాను ఎవరు తేలే. సరే 12 రాళ్ళు పేర్చుదామా? ఎన్ని? 12 రాళ్ళు. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అది ఎవరివి? ఇశ్రాయేల్. 12 రాళ్ళు పేర్చాం. 12 రాళ్ళు తర్వాత కర్రలు పేర్చాల. సరేనా? రే మీరు ఏది ఒక్కటి లేకపోయినా మ్యాచ్కి ఆపేస్తాను. కర్రలు పేర్చాల. కర్రలు తెచ్చాము, కర్రలు పేరుస్తున్నాం దీని మీద ఫుల్గా. నిలబడకండి అమ్మా, పొగ బయటకు వస్తుంది, మీరు చూద్దరు కానీ. ఏం పేర్చాను? కర్రలు ఫుల్గా పేర్చాను. ఏది ఒక్కటి లేకపోయినా ఏం ఆపేస్తాను? మ్యాచ్కి ఆపేస్తాను. ఇప్పుడు దీని మీద వేయడానికి ఏం కావాలి? ముందు దాని మీద ఏం పట్టాలమ్మా? అంటే చికెన్ ఎవరు ఉంచలేదా మధ్యాహ్నం తిన్నప్పుడు? నేను కొంచెం చికెన్ చిన్న పొట్లం కట్టా, మీరు ఇలా చేస్తారనే. ఇప్పుడు నన్ను పొట్లం చికెన్ చిన్న ముక్కలు చేసి పొట్లం కట్టి ఉంచా. మీరందరూ తినేస్తారు నాకు తెలుసు. ఎప్పుడు లేదు కదా, దొరికింది కాబట్టి ఈరోజు చికెన్ మొత్తం లేవకొచ్చారు. కొంచెం చికెన్ నా చేతిలో పెడుతున్నాను, పొట్లం కట్టాను కాబట్టి. చికెన్ అయినా చాలా నల్లగా మాడిపోయింది చికెన్. చాలు, చికెన్ నేను దీని మీద వేసేస్తున్నాను. చూడు, ఇది అలాగా ఆ కళాయి ఉన్న ఇది కూడా నాకు అంటిసింది. కచ్చిపుంట చూడండి. చికెన్ వేస్తాను. చికెన్ మన అలాగే ఉంచడం. చూడు, ఇదంతా గ్రేవీ రెడ్గా అయిపోయింది. క్లాత్ ఉంటుంది ఖర్చు. ఓకేనా? ఇప్పుడు ఏం పోయాలి? పానీయా నీగా? పాని పోయాలి. పాని నేను తెచ్చాను. కొద్దిగా ఈ కప్పు తినాలా? యాసిడ్ అయితే చేయి మీద వేస్తే కాలిపోతుంది. ఎవరు చేయి మీద వేయాలి? ఇది అయినా యాసిడ్ చేయి మీద వేస్తే ఏమవుతుంది? ఎవరు చేయి మీద? నేనా? నా చేయి మీద వేసి మీకు చూపిస్తాను. సరేనా? పట్నాలా? చేసుకోనా? కాలుతుందా? ఇదేంటి? పెద్ద డబ్బాతో పోతే ఇదంతా తడిసిపోతుంది. చిన్న డబ్బా ఒకటి సెట్ చేశాను. అంతేనా? ఇంకేముందా? ఇప్పుడు ఏం చేశాడు ఏరియా చెప్పండి అమ్మ నాకు. నీళ్ళు దేంట్లో? మాంసం మీద చుట్టూ నీళ్ళు పోసారు కదా. ఇప్పుడు ఏం చేశాడు ఏరియా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. నేను ఒక్కడే కళ్ళు మూస్తాను, మీరు ఎవ్వరు కళ్ళు మూయకండి. చూద్దామా ఆకాశం నుండి అగ్ని ఎలాగొచ్చిందో, సేమ్ అలాగొచ్చిందో లేదో చూద్దామా. నేను ప్రార్థన చేస్తాను. ఎవరు నిలబడి కేకలు వేయకండి. నేను జస్ట్ ఇలాగా నీళ్ళు వేస్తూ ప్రార్థన చేస్తాను. మీరు అందరూ అలా చూస్తుండండి. యేసయ్యా, ఆనాడు బయలు ప్రవర్తన మధ్య ప్రభువా నువ్వు చేసిన ఈ అద్భుత కార్యము ప్రభువా ఈ రోజు ఈ సండే స్కూల్ పిల్లల మధ్య చేయించండి. ఆకాశం నుండి ప్రభు తండ్రినైనా మీరు అగ్నిని పంపించి ప్రభువా ఈ పిల్లల మధ్య ప్రభువా గొప్ప కార్యము చేసి ప్రభువా మీరు ముందు నిజమైన దేవుడిని తెలిపించినట్లు ప్రభువా గొప్ప అగ్ని కుమరించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. కూర్చోండి. ఆనాడు ఏమైంది? ఆకాశం నుండి అగ్ని వచ్చి గట్టి దెబ్బలు దేవుడు అగ్గి వచ్చిందా? నేనేమైనా ముట్టించానా? ఏమైనా వేసానా? నీళ్లు మాత్రమే వేశాను. మీరు అది యాసిడ్ అన్నారు, నా చేతి మీద వేసుకున్నాను. ఏమైనా కాలిందా? దేవుడు ఆ రోజు ఇలాగే మటాన్ని కూడా బూడి చేశారా లేదా? ఇప్పుడు దీంట్లో అగ్ని ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. చూసారా? దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించాడా లేదా? కూర్చోవాలా పిల్లలు? మ్యాజిక్ నచ్చితే గట్టి చప్పట్లు కొట్టండి. దేవుడు అద్భుతం చేశాడా లేదా? చేశాడా లేదా? ఆనాడు చేసిన దేవుడు